మన ముస్లిం మైనార్టీలు ఉన్నారు. ఇందులో సరే ప్రతి వ్యవస్థలో పురుషాధిక్యత ఉన్నది. ఒక్క ముస్లిం సమాజంలో ప్రతి వ్యవస్థలో పురుషాధిక్యత మనం ఒప్పుకోవాలి. ఆ కోణంలో ఒక త్రిబుల్ తలాక్ బిల్లే అనుకోండి, ఎంతో కొంత అక్కడ ఉండబడే మహిళల ఆవేదన ఒక రకంగా ఉంటుంది కదా. ఒక త్రిబుల్ తలాక్ అనే పేరుతో మమ్మల్ని వెంటనే వదిలేసుకోవచ్చు అనే ఒక బాధ ఉంటుంది కదమ్మా. మరి కొన్ని కోట్లాది మంది ఆ ముస్లిం మైనార్టీ మహిళల ఆ బాధకు ఆవేదనకు పరిష్కార మార్గం మోడీ గారు చూపెట్టారు కదండి. రెండోది, మన ఇష్టమున్నా లేకపోయినా భారతదేశం ఒకటి అందామా రెండు అందామా, ఒకటి అందాం. కానీ ఆర్టికల్ 370 ఉన్నంత వరకు ఒకటి అని చెప్పడానికి అవకాశం లేదు కదమ్మా. పార్లమెంట్లో తీసుకుని వచ్చే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్కు వర్తించదమ్మా. జమ్మూ కాశ్మీర్ అమలు ఆమోదించుకొని తీసుకుంటే తప్ప దానికి వర్తించదమ్మా. కానీ కారణాలు ఏమైనా 370 ఆర్టికల్ రద్దయిందమ్మా. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్లో కూడా అందరికి అవకాశాలు వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు SC STలకు రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి, కానీ జమ్మూ కాశ్మీర్లో ఉండేది కాదు కదమ్మా. ఎందుకంటే ఆర్టికల్ 370 ఉన్నది. మన ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్ళాలనుకుంటే ఓకే, ఆ ధర్మాన్ని అనుసరించడంలో భాగంగా రామ మందిర నినాదం ఇప్పుడు కాదు కదమ్మా. 500 సంవత్సరాల స్వప్నం అని అందరు అంటుండ్రు కదమ్మా. మధ్యలో ఎన్నో ఘర్షణలు, ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది మరణాలు, ఎంతోమంది జైలుకి జరిగింది కదమ్మా. కానీ పీస్ఫుల్గా సమస్య పరిష్కరించింది ఎవరమ్మా? గౌరవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఘర్షణలు జరిగినాయి. కట్టాలన్నా వద్దనే కాడ ఘర్షణలు, ప్రతిదాడులు అటు ఇటు జరిగినాయి, మనం చూసాం. కానీ ఏ రకంగా చూసినా కూడా దాన్ని సామరస్యంగానే పరిష్కరించడం కోసం జరిగిన ప్రయత్నంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి ఉన్నారు కదమ్మా. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దాన్ని నిర్మాణం చేశారు కదమ్మా. ఆ నిర్మాణాన్ని మొన్న ప్రారంభించింది కదమ్మా. ఏదైతేందమ్మా, ఇప్పుడు మనం అనుకుందాం, మన ఇష్టమన్నా లేకపోయినా కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అల్లా ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉండబడే ప్రవక్తను విశ్వసించే వాళ్ళు ఎక్కడికి పోతున్నారమ్మా? సౌదీకి వెళ్తున్నారు కదమ్మా. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తు విశ్వాసులు పోవాలనుకున్న రోజు ఎక్కడికి పోతారమ్మా? జెరూసలేం పోతున్నారు. రాముడిని దేవుడు అనుకునే వాళ్ళు, లేదా గొప్ప రాజు అనుకునే వాళ్ళు, కొద్దిగా ఆయన మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఆయన పుట్టిన స్థలానికి వెళ్ళాలి కదమ్మా. తప్పేందమ్మా? నాకు అర్థమవుతలేదు. ఆయన పుట్టిన స్థలంలో రామ మందిరం ఉండాలనేది కొన్ని వందల సంవత్సరాల కాలే కదమ్మా. భవిష్యత్ మరి నరేంద్ర మోడీ గారు దాన్ని చూపించండి కదమ్మా. మేము ఆ కోణంలో నమ్మాము. కాంగ్రెస్ మీద మాకు విశ్వాసం లేదు, ఎందుకంటే చూసాం కదా, అయిపోయింది అది. కానీ ఈయనని ఎందుకు నమ్మాలి అంటే అనుకునే చేసుకుంటూ పోతున్నాడు. దళితుల కోణంలోనే కాదు, చాలా కోణంలో నమ్మక ద్రోహం చేశాడు కదా నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి కాకముందు అయిన తర్వాత ఇప్పుడు 2 విడతలుగా ప్రధానమంత్రి అయిన తనను మూడోసారి ఇంకా మెజార్టీతో గెలిపించాలనే ఆలోచన జనంలో పెరుగుతున్నదంటే ఆయన అనుకున్న పని చేస్తాడనే విశ్వాసం కదా, నమ్మకం, గౌరవం పెరగడం వల్లనే కదమ్మా ప్రజల్లో పెరుగుతున్నాయి కదా. తర్వాత మీరు గమనించండి అమ్మా, ప్రపంచం మొత్తంలో భారత ప్రధానమంత్రికి ఇతర దేశాల్లో దొరుకుతున్నంత గౌరవం ఇంకా నాకు ఎక్కడ వేరేలో కనిపించట్లేదమ్మా. వేరేలో కనిపించట్లేదు. అంతే అంటే ఆయనకు గౌరవం దక్కుతున్నదంటే మనందరికి దక్కుతున్నట్టే కదా. ఆయన మీద ప్రజల విశ్వాసం రోజు రోజు పెరుగుతున్నదంటే ఆ నిజాయితీ చిత్తశుద్ధి ఆయనలో ఉన్నట్టే కదా. అగో అంత గొప్ప మనిషి మేము ఊహిస్తామమ్మా. కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడుతూ బాధపడుతూ బతికిన రోజులు మాకున్నాయి. మేము ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎంత హీనంగా చూడబడ్డామో చెప్పాం కదమ్మా. ఉపనిషం పశువులనన్నా ముట్టుకోవడానికి ప్రయత్నం చేసే సమాజం, చేతులేసి తోలుకెళ్ళే సమాజం, మేము ఎదురవుతున్నంటే దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టిన సమాజంలో బతికినాం కదమ్మా. కాబట్టి ఒక వివక్షత గురైన కులం నుండి వచ్చిన వాళ్ళం, బాధలు పడ్డోళ్ళం, మాకు న్యాయం జరగాలని 30 ఏళ్ళ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఒక పెద్ద దిక్కుగా మాకు వచ్చాడు అనుకున్నప్పుడు ఈ 30 ఏళ్ళుగా పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఎంఆర్పీస్ మీద జరిగిన కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలు, జైళ్ళు, చనిపోయిన బిడ్డల మరణాలు, మరణించేటప్పుడు మాట్లాడిన వాళ్ళ సందర్భాలు గుర్తుకొస్తే బాధ, అంటే ఆవేదనతో కూడిన ఆలోచనతో కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అంటే కుల వ్యవస్థ వల్ల మేము నష్టపోయినాం. కుల వ్యవస్థ లేకపోతే మీ కులం ఫలాందాన్ని నువ్వెట్లా చెప్పుకుంటావు, నా కులం ఫలాందని ఎట్లా చెప్పుకుంటా. కొన్ని కులాలకు చదువు నిరాకరించబడ్డ వాస్తవమే కదా. అప్పుడు అంటే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాదు, కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాలు, కొన్ని శతాబ్దాలుగా పేదరికంలో నెట్టేసిన ఈ వర్గాలు, చదువుకు దూరమైన వర్గాలు, ఉపాధికి దూరమైన వర్గాలకు అందరూ సమానమైన పరిస్థితికి వస్తుందా? రాదు. కాబట్టి అప్పటికీ అభివృద్ధి చెందిన వర్గాలకు, అసలే అభివృద్ధికి దూరమైన వర్గాలకు మధ్యలో సమానత్వం రావాలంటే నిన్నటి వరకు కుల వ్యవస్థలో కొన్ని కారణాల వల్ల దూరం పెట్టిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా
సమానమైన అవకాశాలు పొందడానికి దారితీస్తుందని చెప్పి రిజర్వేషన్లు వచ్చినాయి. అసమానతలు పేదరికం పోయిన తర్వాత రిజర్వేషన్లు ఎందుకమ్మా ఎవరికైనా సరే? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా దగ్గర అసమానతలు పక్కకు పెట్టేసేయండి, మహిళలకు రిజర్వేషన్ ఎందుకమ్మా ఇప్పుడు? అంటే పురుషులతో సమానం కాలేదని కదా నువ్వు మహిళల రిజర్వేషన్లు ఆమోదిస్తున్నావా వద్దంటావా? అంటే పురుషులతో సమానమైన ప్రాతినిధ్యం మహిళలకు దక్కాలని. అంటే నిన్నటి వరకు పురుషాధిక్యత వ్యవస్థలో మహిళలను అన్ని రంగాల్లో వెనుక నెట్టేసినట్టే కదమ్మా. మరి నెట్టేసిన వర్గాలకు సమానమైన అవకాశాలు రావాలంటే రిజర్వేషన్ ఉంటే తప్ప వీళ్ళకు సమానంగా తీసుకురాలని చరిత్ర చెప్పింది కదమ్మా. ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయమ్మా, అక్కడ కనిపిస్తుండ్రు మహిళలు. చట్టసభలో రిజర్వేషన్ లేవా అమ్మా, ఆ ప్రాతినిధ్యం కనిపించట్లేదు. కాబట్టి ఎక్కడైతే రిజర్వేషన్లు ఉన్నాయో ప్రాతినిధ్యం వచ్చేసింది, ఎక్కడైతే రిజర్వేషన్లు లేవో ప్రాతినిధ్యం రాలేదు. ప్రాతినిధ్యం రాని కాడికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కోసమే కదమ్మా పార్లమెంట్లో మహిళా బిల్లు వచ్చింది, దాన్ని వదులుకోలేము కదా. నంబర్ 1 మీరు గమనించండి, గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓబీసీ అమ్మ. ఈ దేశ ప్రధానమంత్రులైన వాళ్ళు అందరూ ఓసీలమ్మ. నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారు వరకు ఎవరైనా సరే ఓసీలమ్మ. మరి చాలామంది ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లు ఎందుకు, మాకు కూడా పేదరికం ఉన్నది, మాకు కూడా రిజర్వేషన్లు కావాలని కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదమ్మా. మరి అగ్రకులాల్లో పేదరికం ఉండడానికి కారణం ఏందమ్మా? దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ అగ్రకులాలే, పోనీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళందరూ అగ్రకులాలే, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు పరిపాలించే వాళ్ళు కూడా అగ్రకులాలే. మరి పరిపాలన వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళ పేదరికం ఎందుకు మిగిలిపోయిందమ్మా? మా పేదరికం అంటే ఉన్నది, ఎందుకంటే మా తరపున మాట్లాడేటోళ్ళు పనిచేసేటోళ్ళు అక్కడ లేరు కాబట్టి అనుకుందాం. మీ తరపున ఉన్నారు కదా మా స్వాతంత్రం వచ్చిన కాంచి, మరి పేదరికం మిగిలిపోయింది కదా. కానీ ఆ పేదరికంలో మిగిలిపోయిన వర్గాల నుంచి ఒక మాట వచ్చేది ఎప్పటికీ, మేము కూడా పేదలం కదా, మాకు రిజర్వేషన్లు కావాలని అన్నారు కదా. మరి దానికి పరిష్కార మార్గం ఒక ఓబీసీ ప్రధానమంత్రి చూపెట్టింది కదమ్మా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఈయన బీసీ, ఓబీసీ. ఈ దేశ ప్రధానమంత్రులందరూ ఓసీ. ఓకే, ఓసీలో ఉండబడే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టుగా ఉంటే పేదరికం ఎందుకు మిగిలిపోతుందమ్మా? 70 సంవత్సరాల చరిత్రలో 10 ఏళ్ళు మాత్రమే ఓబీసీ ప్రధానమంత్రి, ఇంకా 65 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఓసీ ప్రధానమంత్రులు. ఓసీ ప్రధానమంత్రులు దేశాన్ని పరిపాలించిన సమయంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక దామోదర్ సంజయ్ 3 ఏళ్ళు తప్ప మొత్తం రాష్ట్రం మొత్తం మీద పరిపాలించిన అగ్రకుల సమాజంలో పేదరికం ఉన్నదాన్ని ఎందుకు అనాలి? ఎవరు దానికి కారకులు? పరిపాలించిన వాళ్ళు ఆ పేదరికం తొలగించకపోవడం వల్లనే కదా. మరి అట్లాంటి పేదల కష్టాలు కూడా తీర్చడం కోసం జరిగిన ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలతో పాటు మహిళలతో పాటు అగ్రకులాల పేదలు కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి 10% రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చింది ఎవరమ్మా చెప్పు. దాన్ని అగ్రకులాల పేదలు ఎత్తేయమంటారా చెప్పండి. ఇప్పుడు అసమానతలు ఎక్కడున్నా ఏ రూపంగా ఉన్నా అసమానత తొలగించడానికి రిజర్వేషన్లు అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి. అసమానత తొలగించడానికి ఎవరికి ఎందుకు అవసరమమ్మా? అసమానత లేని వ్యవస్థ వచ్చింది, ఓకే, విద్య అందరికి సమానంగా అందుతుంది, ఉద్యోగాలు సమానంగా అందుతున్నాయి, ఆర్థికంగా అందరు బాగుపడ్డారు, రాజకీయంగా అందరు ఎదిగారు, ఎవరి షేర్ వాళ్ళు అనుభవిస్తున్నారు అన్న కాడ సమానత్వం ఉన్న కాడ రిజర్వేషన్ ఎందుకమ్మా? సమానత్వం లేని చోటనే వాళ్ళని పైకి తీసుకొని రిజర్వేషన్. అదే మహిళా బిల్లు, అదే ఈడబ్ల్యూఎస్, అదే ఎస్సీ ఎస్టీ, ఇంకోటి ఏదైనా కానీ.